నిజంగా తిరుగుబాటు ఎప్పుడో కాంగ్రెస్‌లో అయితే ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి ఆ పీరియడ్‌లో తిరుగుబాటు చేసినారు కాంగ్రెస్ పార్టీ పైన. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ చూడలే. తీన్మార్ మల్లన్న లాంటి ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం, ఏడికైతే ఆడికని మాట్లాడడం. సో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి మీ మనసులో ఉంది తిరుగుబాటు? అంటే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన కాదు, ప్రభుత్వ నిర్ణయం పైన. రైట్. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం కరెక్ట్ గానే ఉంది. కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానాన్ని తీన్మార్ మల్లన్న ఎక్కడ వ్యతిరేకించలేదు. పైపెచ్చు ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలారా మీరు అందరూ కూడా ఇందులో పాల్గొనండి, కులగణంలో పాల్గొనండి, ఇది మన జీవితాలను మార్చేటువంటి కార్యక్రమం అని నేనే ప్రచారం చేసిన. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం. అది ఇక ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తగలబెట్టడం జరిగింది.